చాగంటి కోటేశ్వరరావు గారు అంటే తెలియని వ్యక్తులు అంటే ఎవరు ఉండరు. అయితే చాగంటి కోటేశ్వరరావు గారికి కూటమి ప్రభుత్వం ఒక నామినేటెడ్ పోస్ట్ ఇచ్చింది. అదేంటంటే యువతీ యువకుల పట్ల ఏపీ ప్రభుత్వానికి ముఖ్య సలహాదారునిగా చాగంటి కోటేశ్వరరావు గారిని నియమించుకుంది. అయితే చాగంటి కోటేశ్వరరావు గారు ఈ పదవిని నేను స్వీకరిస్తున్నాను, నాకు ఎటువంటి అభ్యంతరం లేదంటూ కోటేశ్వరరావు గారు జాబ్లో జాయిన్ అయిన విషయం మన అందరూ తెలిసింది. అయితే ఇక్కడే ప్రస్తుతం ఒక టాపిక్ సంచలనంగా మారింది. జగన్మోహన్ రెడ్డి గతంలో కూడా చాగంటి కోటేశ్వరరావు గారికి నామినేటెడ్ పోస్ట్ ఇస్తే ఎందుకు తీసుకోలేదు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మాత్రం నామినేటెడ్ పోస్ట్ ఆఫర్ ఇస్తే ఎందుకు తీసుకున్నారు, అంటే గతంలో ఎందుకు తీసుకోవాలి, ఇప్పుడు ఎందుకు తీసుకున్నారు, అప్పుడు మంచి పోస్ట్ ఇస్తున్నారు, ఇప్పుడు మంచి పోస్టే కదా, అప్పుడు ఎందుకు తీసుకోలేదు, ఇప్పుడు ఎందుకు తీసుకున్నారు అంటూ చాగంటి కోటేశ్వరరావు గారిని ఒక రిపోర్టర్ ఒక ప్రశ్న అడిగాడు. అయితే దానికి చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పిన మాట ఏంటంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి నాకు టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ధర్మ పరిషత్ దాంట్లో నాకు ముఖ్య సలహాదారునిగా పోస్ట్ ఇవ్వడం వాస్తవమే, కానీ అప్పట్లో నేను స్వీకరించలేదు. ఎందుకంటే నాకు సుమారు 6-7 నెలల వరకు నాకు షెడ్యూల్స్ ఉన్నాయి. ఎందుకంటే నేను ప్రవచనాలు చెప్తాను, ఆ ప్రవచనాల ద్వారా అనేక మందిని మార్పు తీసుకువెళ్ళాలి. నా వృత్తి, నేను భగవంతుణ్ణి నమ్మి బ్రతికేవాడిని, నా వృత్తి ధర్మం నేను చేసుకోవాలి, భగవంతునికి ఆ భక్తునికి ఉన్నటువంటి విలువలు ఈ భక్తులు తెలియపరచాలి, అనేక మంది నైతిక విలువ కోసం నేను నడిపించాలి. సో నేను నమ్ముకున్నటువంటి దైవాన్ని నేను ప్రజలకు తెలియపరచాలి. అలాగే మార్పు దిశగా, ఎందుకంటే సమాజం పట్ల జరుగుతున్నటువంటి విషయాల్ని దైవం ఏం చెప్తుంది ప్లస్ మన సమాజంలో ఎలా జీవించాలి, ఇదే నా యొక్క ముఖ్య కర్తవ్యం. కాబట్టి నా వృత్తికి నేను అన్యాయం చేయకూడదుగా న్యాయం చేసుకోవాలి, కాబట్టి నేను దీనికే ప్రిపరేషన్ ఇచ్చాను. సో ఆ పోస్ట్ అప్పుడు నేను వద్దనుకున్నా. కానీ జగన్మోహన్ రెడ్డికి మాత్రం నేను ఒక మాట ఇచ్చా, మీకు ఎటువంటి సలహాలు కావాలన్నా, ఎటువంటి విషయాలు కావాలన్నా నాకు పోస్టే అవసరం లేదు, మీరు ఎనీ టైం ఎప్పుడు నన్ను కన్సల్ట్ చేసినా నేను అందుబాటులో ఉంటా, ప్రతి విషయాన్ని మీకు తెలియపరుస్తాను, నా వంతు నేను చేయగలిగే సాయం ఖచ్చితంగా చేస్తానంటూ చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పారు. సో ఇప్పుడు ఎందుకు స్వీకరించారంటే, ఇప్పుడు నాకు ఉన్నటువంటి పరిమితిలో నేను కొద్దిగా నేను చెప్పే ఓపిక నాకు లేదు కాబట్టి, నేను కొద్దిగా రిటైర్మెంట్ టైప్లో ఉన్నాను కాబట్టి, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ప్రభుత్వ సలహాదారుగా నేను ఈ బాధ్యతలు స్వీకరిస్తున్నాను. ఎందుకంటే ప్రస్తుతం యువతీ యువకుల పట్ల జరుగుతున్నటువంటి కొన్ని విషయాలు చాలా బాధ కలిగిస్తున్నాయి నాకు. ఎందుకంటే యువతలు తప్పుదారా పడుతున్నారు, అనేక విషయాలకి చెడు వ్యసనాలకు అలవాటు పడిపోతున్నారు. వీళ్ళని మార్చే ఒక అవకాశం నాకు కలిగినందుకు ఆ భగవంతుడిని వేడుకుంటున్నా, కూటమి ప్రభుత్వానికి కూడా థ్యాంక్స్ చెప్తున్నానంటూ ఈ పదవిని స్వీకరిస్తున్నా. సో ఇక్కడ విషయం ఏంటంటే, మెయిన్ ప్రస్తుతం చాగంటి కోటేశ్వరరావు గారి యొక్క ప్రవచనాలంటే ఒక విలువ ఉంది. ఎందుకంటే ఆయన చెప్పే వాస్తవాలే కానీ, ఆయన వాక్ చాతుర్యమే కానీ, ఆయన చెప్పే ప్రతి ప్రవచనాన్ని ప్రజలను ఉద్దేశించి చాలా పర్ఫెక్ట్గా చెప్తారు. ఎందుకంటే నేటి సమాజంలో మనం ఎలా బ్రతకాలి, మన జీవన విధానం ఎలా ఉండాలి, మనం మాట్లాడే తీరు ఎలా ఉండాలి, మనం ఎదుటి వాళ్ళ పట్ల ఎలా ప్రవర్తించాలి, ఏ రకంగా మన యొక్క మాట తీరు ఉండాలి, అటే పక్కన వాళ్ళు మనతో మాట్లాడినప్పుడు మనం ఎటువంటి విషయాలను పాటించాలని చెప్పి చాలా ముఖ్యమైన అంశాలు చెప్తూ ఉంటారు. ఎందుకంటే భక్తిని భక్తి వరకే కొలుస్తూ, అలాగే ఆ భక్తిని మన సమాజంలో మనం ఎలా పెంపొందించుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం చేసుకోండి. ఎందుకంటే మనం దేవుని మీద భారం వేస్తాం, కానీ దేవుని మీద భారం వేసి ఇష్టానుసారంగా తప్పులు చేసి ఇష్టానుసారంగా తిరిగి దేవా నన్ను కాపాడంటే దేవుడు కాపాడేస్తాడా? ముందు నువ్వు సమాజంలో నీట్గా జీవించాలి కదా, నీ యొక్క నైతిక విలువను కాపాడుకోవాలి కదా, సమాజం పట్ల నువ్వు గౌరవ మర్యాదలు కలిగి ఉండాలి కదా అని చెప్పి ఈ అంశాల మీద చెప్తారు. ఎందుకంటే సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని, అలాగే దేవుని యొక్క విషయాల్ని సమాజం పట్ల ఏ రకంగా ప్రభావితం చేస్తా, ఇలాంటి ప్రతి విషయాల్ని ఒక ఆలోచనాత్మకంగా, ఒక వివరణాత్మకంగా, ఒక మనిషికి అర్థమయ్యే విధంగా చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పే ప్రవచనాలకు మంచి దిట్ట అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఆయన యొక్క మాట తీరే అనేక మందికి మార్పుకి సంకేతంగా మారింది. ఎందుకంటే అలాంటి వ్యక్తి ఈ రోజున యువతీ యువకుల పట్ల ముఖ్య సలహాదారునిగా నియమించడం అంటే చాలా గర్వకారణం. ఎందుకంటే ఇలాంటి వారే ఇప్పుడు సమాజానికి కావాలి. సమాజంలో ఇలాంటి వారు ఉంటేనే కొద్దిగా యువతీ యువకులు తప్పుదారి వెళ్లకుండా మంచి మార్గంలో వెళ్ళడానికి కొద్దిగా అవకాశం ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ప్రస్తుతం యువత యువకులు గంజాయిలకి ఇలాంటి వాటికి అలవాటు పడిపోయి, డ్రగ్స్కి ఇలాంటి చాలా చెడు వ్యసనాలకు అలవాటు పడిపోయారు. సో ఇలాంటివి అరికట్టాలంటే కొన్ని ప్రభుత్వానికి ముఖ్య సలహాలు ఇవ్వాలి. అందులో చాగంటి కోటేశ్వర యొక్క నైపుణ్యం చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఆలోచించి తీసుకునే నిర్ణయాలు ఇవన్నీ. ఎందుకంటే చంద్రబాబు గారు ఈ పోస్ట్కి ఈ చాగంటి కోటేశ్వరరావు గారిని నియమించారంటే కాస్త ఆలోచించండి. ఎందుకంటే ఆయన యొక్క మాట విధానం మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే సమాజం పట్ల ఆయన వ్యవహరించే తీరు, ఎందుకంటే ఆయన దగ్గర భేదాభిప్రాయాలు ఉండవు. ఎందుకంటే ఒకరిలాగా చూడడం ఆయనకి వ్యత్యాసాలు తెలియదు. ఎందుకంటే కులాలు ఇలాంటి మతాలు ఇలాంటి ఏమి ఉండవు. ఎందుకంటే
సమాజం పట్ల ముందు ఆయన మాట్లాడేది. దైవం కొద్ది పక్కన పెడితే సమాజం పట్ల మనం ఎలా బ్రతికి ఉండాలని చెప్పి విషయాల గురించి ఎక్కువ ఫోకస్ చేసిన విషయాలు మనకు కనపడతాయి ఆ ప్రవచనాల్లో కూడా. సో ఇలాంటి వారు ఖచ్చితంగా ప్రభుత్వానికి సలహాదారునిగా ఉంటే యువతి యువకులు కొద్దిగా మంచి జరుగుద్ది. ఎందుకంటే గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఈ డ్రగ్స్ విపరీతంగా పెరిగిన దీన్ని కంట్రోల్ చేసే విధానం సరిగ్గా లేదు. అలాగే కొన్ని విషయాల పట్ల కొన్ని అత్యాచార ఘటనలు కొన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. వీటిని అరికట్టాలంటే పోలీస్ వ్యవస్థ ఎంతలా పనిచేస్తుందో ఇలాగే ప్రభుత్వానికి కూడా కొన్ని సలహాలు చెప్పి సో ఈ టాపిక్ వైజ్ వెళ్తే కొద్దిగా అరికట్టవచ్చేమో, లేదంటే ఎలాగ వెళ్తే కొద్దిగా బాగుంటుందేమో, యువకులను మార్చాలంటే ఈ ప్రక్రియలు మొదలెడితే బాగుంటుందని చెప్పి కొన్ని విలువైన సలహాలు ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే సమాజం పట్ల ఒక అవగాహన ఉండాలి మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇస్తున్నారంటే. ఎందుకంటే ఎవరెవరో ఉంటారు, ఎవరెవరో చేస్తారు, ఎవరొకరు నియమిస్తారు, అయిపోద్ది అక్కడితో. కానీ సమాజం పట్ల ముందు అవగాహన ఉండాలి. పాపులేషన్ ఎంత, ఈ పాపులేషన్కి సంబంధించిన యువకులు ఎంతమంది ఉన్నారు, వీళ్ళని సమాజంలో ఏ స్థాయిలో వీళ్ళ మీద ప్రభావితం ఉంది, ఈ ప్రభావితమైనటువంటి ఈ మనుషుల్ని మనం ఎలా మార్చాలి అంటే ఎటువంటి సలహాలు నియమించుకోవాలి, ఎటువంటి సలహాలు నియమిస్తే వీళ్ళు మంచి మార్గంలోకి వస్తారు అనే విషయాలు కాస్త సమాజం మీద అవగాహన ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అందులో ముఖ్యంగా చాగంటి కోటేశ్వరరావు గారు చాలా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, వ్యక్తిగతంగా చాలా అనుభవం ఉన్న వ్యక్తి. ఆయన మాట తీరు, ఆయన విధానం, ఆయన చెప్పే ప్రతి మాట ప్రజలను ఉద్దేశించి ఒక మార్పు తీసుకురావాలంటే ఏ రకంగా మాట్లాడాలి, ఒక మార్పును కోరుకునే వారి యొక్క పరిస్థితులు ఏ రకంగా ఉంటాయి, చెడు వ్యసనాలకు వెళ్ళే వారి యొక్క ముఖస్థితులు ఏ రకంగా ఉంటాయి, కదలికలు ఏ రకంగా ఉంటాయి, ఇలాంటి పూర్తిగా అవగాహన కలిగినటువంటి వ్యక్తి కోటేశ్వరరావు గారు. అయితే గతంలో తీసుకోకపోవడానికి కారణం కూడా చెప్పింది అర్థమైంది కదా మీకు. ఎందుకంటే అప్పట్లో ఆయనకున్నటువంటి బిజీ షెడ్యూల్ బట్టి ఆయన తీసుకోవాలి. కానీ ఖచ్చితంగా ప్రభుత్వం సలహాదారు కూడా ఎటువంటి ఇబ్బందులు. కానీ కొంతమంది బురద జల్లే రాజకీయాలు చేయడానికి ముందు ఉంటారు కదా, ఇప్పుడు కూడా జరిగేది అదే. బురద జల్లే రాజకీయాలు చేయడం కోసం తెగ ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే చాగంటి అప్పుడే వస్తే తీసుకోవాలి, ఇప్పుడు తీసుకుంటారా అలా ఏంటో అన్నట్టు రకరకాల బురద జల్లే రాజకీయాలు చేయడం కోసం ఎగిరిపడిపోతున్నారు. ఏది ఏమైనప్పటికీ చాగంటి కోటేశ్వరరావు గారిని ప్రభుత్వానికి యువకుల పట్ల ప్రభుత్వానికి ముఖ్య సలహాదారునిగా నియమించుకోవడం చాలా గర్వకారణం. ఇలాంటి వ్యక్తులే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి కావాలి. ఇలాంటి వాళ్ళ వల్లే ఖచ్చితంగా సమాజంలో మార్పులనే వస్తాయి. ఒక పక్కన అభివృద్ధి జరుగుతూ ఉంది, పరిపాలన చక్కగా జరుగుతుంది. ఇలాంటి వారు సీనియర్గా ఉన్నటువంటి ఇలాంటి ప్రముఖమైన వ్యక్తులు ప్రభుత్వానికి ఇంత సలహాదారులుగా ఉంటే చాలా మంచి జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ యొక్క అవగాహన, వాళ్ళ యొక్క ఆలోచనలు చంద్రబాబు గారి అనుభవానికి ఇంకాస్త మంది అనుభవం కూడా తోడైతే రాష్ట్రం అభివృద్ధి చెందుతున్నారో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే బురద జల్లేవాళ్ళు ఎలాగో బురద జల్లుతూనే ఉంటారు, బురద జల్లేవాడు ఏదైనా బురదతోనే పోతాడు అన్నట్టు సామెతలు ఉంటాయి కదా. ఎందుకంటే వాడు బురద జల్లడం కోసం పుట్టినోడాడక. ప్రభుత్వం ఎన్ని మంచి పనులు చేసినా, సమాజానికి ఎన్ని మంచి మార్గాలు చూపించినా దాన్ని ఏదో తప్పు కోణం ఎదుగుతాడు తప్ప మంచి కోణంలో ఆలోచించే మనసు వాళ్ళకు ఉండదు. సో అటువంటి విషయాల గురించి ఆలోచించడం పక్కన పెట్టేసి జరిగే పరిణామం మంచిది కాబట్టి దీన్ని సపోర్ట్ చేయడం చాలా మంచిది. చాగంటి కోటేశ్వర్ నియమించడం చాలా మంచిది. సో సాధ్యమైతే మీరు కూడా సపోర్ట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే దీని మీద ఏమైనా మీ అభిప్రాయం ఉంటే కామెంట్ రూపంలో ఆన్సర్ తెలియజేయండి.